ఇక్కడ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రాత్రి కలిసి దేవుని సన్నిధి చాలా చక్కటి వర్షిపడిన మనల్ని నడిపించాడు. ఆయన సన్నిధి మన మధ్యలో బలంగా ఉంది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. 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 ఆయన గొప్పవాడు, ఆకాశమునని కంటే హెచ్చైన వాడు, మిక్కిలి హెచ్చైన వాడు, అటు ప్రధాన యాజకుడు, మనకు చాలిన వాడిగా ఆయన ప్రతిరోజు మనకు చాలిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి, మనకు చాలిన వాడిగా ఉన్నాడు, చాలిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంచిది. దయాకర్ కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఆయన జిఎస్ కాల్స్లో పని చేస్తున్నప్పుడు, తన సేవలు అందిస్తున్నప్పుడు నుండి తెలుసు. సో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. జిఎస్ కాల్స్ కొంతమంది సంస్థగా, కొంతమంది అక్కడికి వస్తే మరి కొంతమంది ఆత్మీయ అవసరతలు కలవారు. నిజంగా దయాకర్ అక్కడ చాలా ఇంపాక్ట్గా, ఎఫెక్టివ్గా వర్షిప్ చేస్తారని, వాక్యం చెప్తారని, ప్రార్థన చేస్తారని వచ్చేవాళ్ళు మరి కొందరు ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ దేవుని ప్రణాళిక చెప్పున, ఆయన ఉద్దేశమైన సంకల్పం చెప్పున ఆయన జిఎస్ కాల్ నుండి ఆయన ఏమంటారు వేట్ చేయబడి, లేదా ఆయనే రిజైన్ చేసి ఈ రీతిగా సంఘ స్థాపన చేయడము మనందరికీ, ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి ఎంతో దీవెనకరము. హల్లెలూయా. హల్లెలూయా అని నమ్ముచున్నాను. మనందరి ప్రార్థన ఆయనలో ఉన్న దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఆయన పరిచర్యలో పాల్గొనాలి అనే ఒక తపన, ఆ పరితాపం నిజంగానే ఈ ప్రాంతానికి ఒక దీవెనకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఇదివరకు కొన్ని పాటలు రాశాడు. ఇది ఈ పాట ఈరోజు ఏదైతే లాంచ్ అయిపోతుందో, నేను స్తుతించుటే మా సంబరం అని చాలా రోజుల నుండి ప్రార్థనతో ఆయన కనిపెట్టి, ఆయన స్వయం, నాకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన స్వయం రచించి స్వరకల్పన చేసి ఈరోజు ప్రార్థన పూర్వకంగా పెద్ద ఎత్తున ఈరోజు లాంచ్ చేయడానికి దేవుడు కృప చూపాడు. దాన్ని బట్టి దేవుడు మనం మైపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దాయకర్ని కూడా చాలా వ్యక్తిగతంగా రోజుగా నుండి ఉన్న స్నేహితులు కాబట్టి ఆయనను కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చెందపడాలి. ఆయనకి ఇచ్చిన మెయిన్ మోటో, దేవుడు ఆయనకి ఇచ్చిన మెయిన్ ఒక పరిచర్య మీ అందరికీ తెలుసు, ప్రేదని వర్షిప్. చాలామంది వర్షిప్పర్లు ఇవ్వాలని. ఎందుకంటే వర్షిప్పే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతని, ఆరాధనే దేవుని సన్నిధిలోకి తీసుకొస్తుంది. బంధకాలు తెంపబడాలన్నా, దయ్యాలు పారిపోవాలన్నా, స్వస్థత జరగాలన్నా దేవుని వాక్యం ఖచ్చితంగా జవాబును తీసుకొస్తుంది. కానీ స్వయాన దేవుని తీసుకొస్తుంది ఆరాధన. సో ఆరాధన ఈ సంఘక్రమంలో చాలా ప్రధానమైనది. సో అట్టి ప్రధానమైన ఒక పరిచర్య ఆయనకిడం చాలా సంతోషదాయకమైంది. సో నేను ఎప్పుడు ఈ సంఘం నిమిత్తము నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు నాకు ఒక తలంపు, ఒక ప్రార్థన లీడింగ్ నాకు ఇస్తాడు. అదేంటంటే, తప్పించబడిన శేషము ఇకను కిందికి వేరు తన్ని పైకి నాటబడి పైకి ఎదిగి ఎగబాకి వర్ధిల్లే కృప ఈ సంఘానికి దయగారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. తప్పించబడి అంటే దేనికి తప్పించబడము? ఈ లోక వ్యసనాల నుండి, రుకుమతుల నుండి, లోక ఇచ్చ నుండి, ఈ లోకలు ఏదైతే దేవుని సన్నిధిని మనం దూరపరుస్తుందో వాటన్నిటిని కూడా ఈ సంఘము తప్పించబడి కిందికి వేరు తన్ని పైకి ఎదిగి అనేక మందికి దీవెనకరం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనందరికీ చాలిన దేవుడు. ఆయన బండని నీటి మడుగాను, శత్రుముకి రాతి బండలు గుంటలుగాను సజీవుడు. హల్లెలూయా. మరోసారి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మీద దీవించుకున్నాను.